ఇక కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పులివెందుల పట్టణంలోని శ్రీకర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇనోవా కారుపై దుండగులు కర్రలతో దాడి చేశారు. దాడిలో కారులో ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిలో తొండూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి, అలాగే అంకిరెడ్డి, సురేష్ రెడ్డి ఉన్నారు. వీరికి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంకిరెడ్డి, సురేష్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన వైసీపీ నేతలను పరామర్శించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతని తొండూరు మండలం, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. మీరు ఏం చేస్తున్నారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటామంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశం, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మందో 11 మందో నామినేషన్ చేశారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ చేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధ. రైట్. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇన్నోవా కారుపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో 3 వైసీపీ నేతలకు గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక వారిని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. ఇక అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఘర్షణ వాతావరణానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అటు ప్రధాన పార్టీలు ఈ పోటీలో ఉన్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకునే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పులివెందులలో ఉన్నటువంటి శ్రీకర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇన్నోవా కారులో ఉన్నటువంటి వైసీపీ నాయకులపై దుండగులు కర్రలతో దాడి చేశారు. అయితే ఈ దాడిలో దాదాపు కారు అద్దాలు ధ్వంసం అవడము, అలాగే దాడిలో గాయపడిన వాళ్ళు కూడా ఆసుపత్రికి తరలించారు. వీరందరూ కూడా సైదాపురం గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకులు సురేష్, శ్రీకాంత్, నగేష్, సన్ఫర్ రెడ్డి అని ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ మనిషికి ఎక్కువగా గాయాలయ్యాయి అని చెప్తున్నారు. గాయాల పాలైన వారిని పులివెందుల పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడ తరలించడం జరిగింది. అయితే దాడికి పాల్పడిన వారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వారే అని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే దాడి చేసి వెంటనే అక్కడి నుంచి 3 కార్లలో పరారని చెప్పి కూడా చెబుతున్నారు. అయితే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులను, ఏదైతే దాడిలో గాయపడినటువంటి వారందరినీ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఒకటిని అక్కడ చేరుకుని వారిని అవినాష్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి కూడా అక్కడ వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందులలో ఎలాగైనా జెడ్పీటీసీ కైవసం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వము ఎన్ని దిగజారుడు పనులకైనా దిగజారుతుందని చెప్పి కూడా ఆరోపించారు. పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు. పోలీసులు అటు టీడీపీ ఇద్దరు కూడా ప్రభుత్వం కలిసి పార్టీలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేసి భయపెట్టి ఏదో ఒక విధంగా జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలని చెప్పి కూడా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించారు. అయితే ఇదే అంశంపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే దాడికి గురైనటువంటి వ్యక్తి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతని మీద వైసీపీ వారే దాడి చేసి ఆ నెపాన్ని టీడీపీ మీద రుద్దాలని చెప్పి కూడా వైసీపీ నేతలు చూస్తున్నారని చెప్పి కూడా బీటెక్ రవి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దాడిలో మాకు అంటే టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు, మేము ఎటువంటి దాడి ఎవరి మీద చేయలేదు, చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా బీటెక్ రవి చెప్పడం జరిగింది. ఏదైతే అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సైదాపురం చంటి అనే అతను వైసీపీ పార్టీకి చెందిన వాడు కాదు. ఈ రోజు పులివెందుల మండలం జెడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా ముగిసింది కాబట్టి అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతనికి ఎన్నికల కమిషన్ బీరువా గుర్తు కూడా కేటాయించిందని చెప్పి కూడా బీటెక్ రవి చెప్పడం జరిగింది. మరి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిపై వైసీపీ వారే, ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ నుంచి ఉన్నాడు, కాకపోతే ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి అది జీర్ణించుకోలేక వైసీపీ వారే వాళ్ళపై దాడి చేసి ఆ దాడిని మా మీద రుద్దాలని చెప్పి చూస్తున్నామని చెప్పి కూడా బీటెక్ రవి చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి మేము ఎక్కడ ప్రలోభాలకు కానీ దాడులకు కానీ పాల్పడాల్సిన అవసరం లేదు. మేము రాజ్యాంగబద్ధంగానే ఏదైతే స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించేందుకు తన కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అట్లాంటి చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కూడా బీటెక్ రవి చెప్పడం ఉంది. మొత్తానికి ఏదైతే పులివెందుల అటు కడప జిల్లాలో మరో ఒంటిమిట్ట కావచ్చు, ఈ రెండు ఉప ఎన్నికలు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. అయితే ప్రధానంగా పులివెందుల ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. మన ఇన్ఛార్జ్ మంత్రి సవితాను అక్కడే దిష్ట వేసి కూర్చున్నారు. ఇంకా పెద్ద జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా అదే ధీటుగా వ్యవహరిస్తూ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఫోకస్ పెట్టారు. సామాజిక వర్గాల వారీగా ఆ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లి రోజు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా ఎన్నికల ఏదో పోలింగ్ రోజు, ఏదో 12వ తారీఖు పోలింగ్ ఉందో ఆ రోజు కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం కావచ్చు, గొడవలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికను నెగ్గాలని చెప్పి టీడీపీ అటు వైసీపీ రెండు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాయి. చూడాలి మరి పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇంకా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారా పోలింగ్ రోజు, అలాగే రిజల్ట్ రోజు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.